ఈ ఉదయకాల సమయమును మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని, పాట పాడుకొని, వాక్యం ధ్యానించుకొని, మళ్ళీ ముగింపు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు. నృత్యం చేయడా ఆది సంభూతుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం అయ్యా, ఈ ప్రార్థనకి ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రభువా, అందరినీ దర్శించండి. పాటల్లోని, వాక్యంలోని, ప్రార్థనలోని మమ్మల్ని బలపరచండి. అన్యజనులు, సమస్త జనులు, ప్రపంచ జనులు నిన్ను తెలుసుకొనుటకు తండ్రి నీ కృప దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నా యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నా యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నా యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. వాక్యం ధ్యానిద్దాం.
యెషయా గ్రంథము 60వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటికి చీకటి జనములను కమ్మి ఉన్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనులు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుంచి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశించెదవు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును, అన్యజనుల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహ విద్యాను, ఎయుఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షెబావు నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు. యెహోవా స్తోత్రములకు ప్రకటించెదను. నీ కొరకు కేదారు గుర్రం మందలన్నీయు కూడుకొనుము. నెబామోతు పొటేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగం కలుగును. అవి నా బలిపీఠం మీద అంగీకారమగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘముల వలె ఎగయు గువ్వల వలె గూళ్ళకు ఎగసి వచ్చు వీరందరూ నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములు తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి. తిర్షావాడలు మొదట వచ్చియున్నది. అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని, కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనులు భాగ్యం తేబడినట్లు, వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రి పగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింప నొల్లని జనులవైన రాజ్యమైన నిలవదు, అట్టి జనులు నిర్మూలం చేయబడును. నా పరిశుద్ధ ఆలయముపు అలంకారం నిమిత్తమే లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గుంజి చెట్టును నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించి వారి సంతానం వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెను. నిన్ను తృణీకరించిన వారు వచ్చి నీ పాదముల మీద పడుదురు. యెహోవా పట్టణము అనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుట బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడనియు నీకు విమోచకుడనియు నీకు తెలియబడినట్లు, నీవు జనముల పాలు కూచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేనిత్తడికి ప్రతిగా బంగారము తెచ్చుచున్నాను, ఇనుపకి ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చెదను. సమాధానమును నీకు అధికారమగును. నీతిని నీకు విచారకర్తగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశము బలాత్కారమును మాట వినబడదు. నీ సరిహద్దుల్లో పాడు అను మాట, నాశనమను మాట వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమనియు, ఖ్యాతియే నీకు గుమ్మములనియు నీకు చెప్పబడదు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీ మీదకి వెలుగుగా ఉండదు.
నీకు వెలుగిచ్చుటకే చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యము వెలుగును. నీ దేవుడు నీకు భూషణముగాను ఉండును. నీ సూర్యునికని అస్తమింపడు. నీ సూర్యుడికను అస్తమింపడు. నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యము వెలుగుగా నుండును. నీ దుఃఖదినమును సమాప్తమగును. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నన్ను నేను మహింపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందురు. వారిలో ఒకడైనను 1000 మందగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమును. యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యములు త్వరపెడుదును. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమును నీ మహిమ మా మీద ఉదయింపజేస్తానని సెలవిచ్చిన రీతిగా ప్రభువా దేవా నువ్వు వెలుగుగా మమ్మల్ని నిలబెట్టే దేవుడివి. స్తోత్రములు తండ్రి. జనములు ఐశ్వర్యం నీ వద్దకు వస్తుందని వాగ్దానం చేసిన దేవా నీకు వందనములు అయ్యా. చంద్రుడు వెలుగివ్వకపోయినా దేవుడు వెలుగు ఎప్పుడు ప్రకాశించునని నువ్వు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రభువా తండ్రి నాయన నీ కటాక్షం చొప్పునే ప్రభువా మమ్మల్ని దీవిస్తున్నావు. నేను ఎత్తడికి ప్రతిగా బంగారం తెచ్చుచున్నాను, ఎనపకు బదులుగా వెండి. ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనములు ప్రభువా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవంగల యేసయ్య, గొప్ప దేవుడా, మంచి దేవుడా, వేవేల దోతలతో కొనియాడబడుతున్న యేసయ్య, మహిమ కల రాజా నీకు వందనాలు అయ్యా. స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా నీకు వందనాలు. మృత్యుంజయుడా, ఆది సంభూతుడా నీకు వందనాలు. మొదటివాడా, కడపటివాడా నీకు వందనాలు. అసాధ్యమంటూ ఏమీ లేదు ప్రభువా, సమస్తము సాధ్యం చేసే గొప్ప దేవుడివి అయ్యా. నీకు వందనాలు ప్రభువా తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకు మొరపెట్టిన వారికి ఉత్తరం ఇచ్చే దేవుడివయ్యా. అయ్యా తండ్రి నీకు మొరపెట్టిన వారిని తోసివేసే దేవుడు కాదు ప్రభువా అయ్యా. నీకు వందనాలు ప్రభువా. మా గురించి తండ్రి నాయన నీ రక్తం చిందించి ప్రభువా మా పాపాల నిమిత్తం ప్రభువా తండ్రి నాయన మా పాపాలు సైతం నీ మీద వేసుకొని తండ్రి నాయన అగా మానిపై తండ్రి నాయన ప్రాణాలు విడిచిన గొప్ప దేవుడా అయ్యా. మా పాప నిమిత్తం ప్రభువా అయ్యా నువ్వు తండ్రి నాయన మా పాపాలను క్షమించుటకే ప్రభువా నువ్వు పాపరీతిగా మారిపోయావు ప్రభువా అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. స్వరూపమైన సొగసైనా లేని తండ్రి నాయన అయ్యా శరీరం అలాగ చేసి ఉన్నాం ప్రభువా, క్షమించండి ప్రభువా. స్తోత్రం 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 ప్రభువా. ఏ పాటి వారం ప్రభువా అయ్యా తండ్రి నాయన మేము ఎందుకు పనిచేయలేని వారం ప్రభువా, కానీ అయ్యా నీ చేతిలో మా పేర్లు చెక్కి ఉన్నావు. ముద్దు పెట్టి ముద్దాడే దేవుడు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ముదుము వచ్చే వరకు నిన్ను ఎత్తి పట్టుకుంటానని చెప్పిన గొప్ప దేవుడు అయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన యేసయ్య. మాతో ఉన్నవాడా నీకు వందనాలు ప్రభువా తండ్రి నాయన అయ్యా. తండ్రి నాయన ఇగో ప్రభా ఈ ఉదయకాల సమయం తండ్రి నీ ప్రార్థన గురించి నీ వాక్యం గురించి వేచి చూస్తున్న ప్రతి బిడ్డని దర్శించండి ప్రభువా అయ్యా. తండ్రి నాయన యేసయ్య ఇగో ప్రభువా దేవా చంటి బిడ్డలు మొదలుకొని ప్రభువా వృద్ధుల వరకు నీ ఆశీర్వాదం పంపించండి అయ్యా. నీ చిత్తము జరిగించండి అయ్యా. స్వస్థతలను ఇవ్వండి అయ్యా తండ్రి. విడుదలను ఇవ్వండి అయ్యా. యవనస్తులు మంచి చదువునివ్వండి, మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి ప్రభువా అయ్యా. తండ్రి నాయన ఈరోజు ప్రభువా ఎవరైతే నీ వాక్యము చదువుకుందామని చూస్తున్నారో ప్రభువా, నీ వైపు తిరుగుదామని చూస్తున్నారో ప్రభువా వాళ్ళ మనోనేత్రాలను ఎరిగించండి ప్రభువా అయ్యా. తండ్రి నాయన ప్రభువా ప్రపంచ దేశంలో ఉన్న జనాలందరూ నిన్ను తెలుసుకొనుటకు అయ్యా నిత్యుడగు తండ్రిని, జీవాధిపతి గల తండ్రిని, సర్వ సృష్టికర్తగా తండ్రిని తెలుసుకున్నట్టుకు ప్రభువా వాళ్ళ హృదయాలను తెరవండి అయ్యా. బండ వంటి హృదయాన్ని మాంసప్రభుత్వంగా చేసి ప్రభువా అయ్యా కనికరించి ప్రభువా అయ్యా. తండ్రి నాయన వాళ్ళ అవసరతల్లోనూ ఉండండి ప్రభువా అయ్యా. తండ్రి నాయన యేసయ్య ఎందరో బిడ్డలు ప్రభువా అనారోగ్యాలతో ప్రభువా బాధపడుచుండగా ప్రభువా స్వస్థపరచు యెహోవా నీవు అయ్యా. స్వస్థపరచండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా తండ్రి. అనాథ బిడ్డలను దర్శించండి ప్రభువా అయ్యా. తండ్రి నాయన యేసయ్య మంచి మిషనరీలు మా దేశంలో మా రాష్ట్రంలో రావుటకు సహాయం చేయండి ప్రభువా అయ్యా. తండ్రి నాయన ఇగో యవ్వనస్తులు మంచి ఉద్యోగాలు అయ్యా గవర్నమెంట్ విడుదల చేయుటకు ప్రభువా నీ కృప దయచేయండి ప్రభువా అయ్యా. మా రాజకీయవేత్తలను దర్శించండి ప్రభువా అయ్యా. తండ్రి నాయన యేసయ్య అధికారులను దర్శించండి
దర్శించండి ప్రభువా. నేవీ, ఎయిర్ ఫోర్స్, రక్షణ దళాలను దర్శించండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన ప్రతి బిడ్డపై నీ దయగల హస్తమును ఉంచండి ప్రభువా. ప్రపంచ దేశాల్లో ఉన్న సంఘాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా క్రైస్తవులు క్షేమంగా ఉండుటకు కృప చూపించండి ప్రభువా. అయ్యా ప్రపంచ జనాలను క్షేమకరంగా నడిపించండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన యేసయ్యా ఎన్నో తండ్రి నాయన విపత్తులు జరుగుతున్నాయి అయ్యా. ఆ విపత్తుల నుంచి ప్రభువా మమ్మల్ని రక్షించండి ప్రభువా. ఇక అంచె జనాలు ఆసన్నముగా దగ్గర పడుతున్నాయని చెప్తున్నారు ప్రభువా దైవ సేవకులు. అయ్యా నీ కృపను బట్టి ప్రభువా, అయ్యా నీ ప్రవచనం నెరవేర్చబడుటకే ప్రభువా ఇవన్నీ జరుగుతున్నాయని ప్రభువా మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నీ రాకముందే ప్రభువా ప్రపంచ జనాలు నిన్ను చూచుటకు, నిన్ను తెలుసుకున్నట్టుకు ఏ ఒక్కరూ నశించిపోకుండా ప్రభువా నీ పరలోక రాజ్యం చేరేవారిగా అయ్యా అందరినీ దర్శించమని ప్రభువా నువ్విచ్చు ప్రభువా తండ్రి దీవుల్లో ఐశ్వర్యము అయ్యా రక్షణ ధన్యతను పొందుకునేవారిగా ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని ప్రభువా ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన ఈ ప్రార్థనలు ఏకీభవించి ఈ ప్రార్థన గురించి చూసిన వారిని అయ్యా నువ్వు కనికరించమని ప్రభువా, దీవించమని ప్రభువా, ఆశీర్వదించమని ప్రభువా, అప్పుల నుంచి లేవనెత్తమని ప్రభువా, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రభువా, గర్భఫలాలు లేని వాళ్ళకి గర్భఫలాలను అనుగ్రహించమని ప్రభువా అయ్యా సహాయం చేయండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన యేసయ్యా దైవ సేవకులను కూడా ప్రత్యేకంగా దీవించండి. నీ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ చిన్న ప్రయత్నంలో అయ్యా నీ సన్నిధి మాకు తోడై ఉంచమని అయ్యా తండ్రి ప్రతి బిడ్డని కనికరించమని మరొక్కసారి అయ్యా నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. నీ వెలుగుతో ప్రకాశిస్తానన్నావు ప్రభువా, నీ ఐశ్వర్యం ఇస్తానన్నావు ప్రభువా. అయ్యా తండ్రి నాయన యేసయ్యా నీవే మాకు తోడై ఉంటానన్నావు ప్రభువా. అట్టి రీతిగా మమ్మల్ని నడిపించమని ఈ ఉదయకాల సమయం చిన్న ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.